ఈరోజు మా బేడపల్లి సంఘాలు హక్కుల పోరాట సమితి సంఘం ఆధ్వర్యంలో ఏపీసీడీ వర్గీకరణలో ప్రధానంగా బేడపల్లి సంఘ హక్కుల పోరాట సమితి సంఘం పనిచేసిందన్నారు. అందుకే ప్రధానంగా మీరు కూడా మాపై దయ ఉంచి ఈరోజు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ద్వారా ఓటర్ల ద్వారా ఈరోజు మా బేడపల్లి సంఘాలు ఒక్కొక్కరు వార్డు మెంబర్లుగా, సర్పంచ్లుగా, ఉప సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, పార్టీ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. అది మీతో పాటు పనిచేస్తున్నందుకు తెలుగుదేశం గారు కూడా హక్కుల పోరాట సమితి సంఘం ఆధ్వర్యంలో గొడవేసుకొని ఎంతో మందిని తయారు చేయడం జరిగిందన్న. అయితే అందుకే మా కోసం ప్రధానంగా ఏంటంటే మధుకృష్ణ గారు మాకు వేడపల్లి తెలంగాణ రాష్ట్రంలో 1 లేక 2 సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఇప్పించాలని కోరుతున్నాం. ఎందుకంటే ఎక్కడ మా వాళ్ళు రాజ్యసభ చట్టసభలు లేరు, అసెంబ్లీలో మా వాళ్ళు ఉండాలన్న కోరిక సార్. అందుకోసం రిక్వెస్ట్. అలాగే మన గదరన్న మీ పాటతో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఒక మాట ఏంటంటే అలాగే నేను కూడా ఒక సింగర్ అన్న, మీ నెంబర్ ఏంటి రిక్వెస్ట్ కొంచెం. నేను పాట రాసిన బుద్ధజంగాల కోసం మీరు ఒక పాట పాడుతున్నారు సార్. మీరు రాసిన పర్లేదు, నేను రాసిన పర్లేదు. ఆ పాట అయితే మీ నోటు ఉంటే పాడితే మా జాతిలో చాలా చైతన్యం వస్తుందని. అలాగే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా బుద్ధజంగాలు అన్ని రంగాల్లో ఎదగాలని, రాజకీయంగా ముందుండాలని, చాలా ఊళ్ళలో మా వాళ్ళని వెలివేస్తుంటారు, పిచ్చకులని రకరకాల మాట్లాడుతుంటారు. ఈరోజు బుడగజంగాలు అనేటువంటి మాటనే మాట్లాడాలి. అలా ఎవరైనా అంటే వారు ఎదిరించి మాట్లాడడం కోసం మా సంఘ నాయకులు నరసింహ గారి, సిరిమల్లి గారి హక్కుల పోరాట సంఘం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళి కొట్లాడుతుందని అక్కడ ఏ సమస్య జరిగినా మా ఊరు ప్రశ్నించి మాట్లాడి అక్కడ న్యాయం జరగడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అన్ని దృష్టిలో ఉంచుకొని మాకు ఎమ్మెల్యే సీట్లు 1 లేక విస్తరణ జరుగుతుంది. 1 లేక 2 ఎమ్మెల్యే సీట్లు ఇస్తే మీ అందరి కృతజ్ఞతలు అడిగి ఉంటారు. పాడవాలి మంచి అందరూ అలరించాలని కోరుతున్నా. మా సర్పంచ్ వీళ్ళు రాజకీయ ఎదగడం కోసం మీ అమూల్యమైన సందేశాలను కోరుతున్నా. థ్యాంక్ యూ.